నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం చిల్లాపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామానికి చెందిన బుర్రి శ్రీనివాసరెడ్డి పుష్పలతల ఆధ్వర్యంలో యువతకు క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించారు. పలు టీములు ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొని తమ సత్తా చాటారు. మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టిబాబు నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగ సందర్భంగా యువతలో క్రీడా స్ఫూర్తిని నింపే విధంగా బుర్రి శ్రీనివాసరెడ్డి, పుష్పలత ఇటువంటి టోర్నమెంట్స్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చిల్లాపురం బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి, జానపాటి శ్రీను, రవి నాయక్, సైదా నాయక్, మోదాల వెంకన్న, భిక్షం, అనుముల సేదయ్యం, మల్లికంటి సేదయ్యం, శేఖర్, అంజయ్య, నగేష్, మల్లేష్, జానకిరాములు ఇంకా పలువురు గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు విజయసింహారెడ్డి గారికి మా చిల్లాపురం గ్రామానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టిబాబన్న గారికి, సోషల్ మీడియా అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ అందరూ వచ్చిన అందరికీ ధన్యవాదాలు చేసిన చిల్లాపురం తరఫున అందరికీ కంగ్రాచులేషన్. క్రీడల్లో పాల్గొన్నందుకు ప్రైజ్ మొమెంటేషన్ జరుగుతుంది. నూతన సంవత్సరంలో నూతనంగా వచ్చిన తొలి పండుగ సంక్రాంతి సందర్భంగా మన చిల్లాపురం గ్రామంలో క్రీడా ఆటల పోటీలు ముందుకు వచ్చినాము. దానికి మా పిల్లలందరూ కూడా మా చిల్లాపురం గ్రామంలో కలిసి నా కోరికని నెరవేర్చినారు. వాళ్ళు కష్టపడి రాణించడానికి నాకు ఎంతో సంతోషం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నా పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు విజయసింహారెడ్డి గారు, మాజీ మార్కెట్ చైర్మన్ చిట్టిబాబు గారు అవడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం ప్రతి పండుగకి పిల్లలందరూ మంచిగా క్రీడా ఆటలు కూడా ఆడుకొని ఇంకా ముందుకు పెద్ద స్థాయి పై స్థాయికి వెళ్ళాలని. మేము కొంతమందిని దీన్ని క్రికెట్ ఆడి ఒక 10 ఏళ్ళు నేను ఈ చిల్లాపురం టీంకి నేను క్యాప్టెన్గా కూడా వ్యవహరించాను. అప్పటి నుంచి కూడా నాకు చాలా కోరికలు ఉండే. స్టేట్ కన్నా కనీసం జిల్లా స్థాయి కన్నా ఇక్కడి నుంచి కొంతమందిని పంపిస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో ఉన్నాను ఆ రోజు నుంచి కూడా. అది ఈ రోజుకైనా కొంతవరకు పిల్లల్లో స్పందన వచ్చి ఈ ఊళ్ళో ఈళ్ళుగా ఒక ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు ఏది ఈ క్రికెట్ మ్యాచ్ని. దీనికి పెద్దలు కూడా సహకరించి ఒక స్థాయికి కొంతమంది పోయేటట్టు చేసి క్రికెట్ అంటే ఈరోజు క్రేజ్ ఉన్నటువంటి ఆట. ఇది జిల్లా స్థాయికి పోవచ్చు, రాష్ట్ర స్థాయికి పోవచ్చు, రంజీ మ్యాచ్లు ఆడవచ్చు, అన్నీ కూడా ఆడవచ్చు. మీకు ఏదన్నా సపోర్టు సహకారం కావాలంటే మాలాంటి వాళ్ళని కూడా తీసుకోండి, సహాయం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా చెప్తూ మరి క్రీడల్ని ప్రోత్సహించి నిర్వహించినందుకు నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా కూడా మరి చిల్లాపురం గ్రామం యొక్క పేరు నిలిపే విధంగా ఇక్కడ క్రీడల పట్ల, క్రికెట్ పట్ల మరి ఉత్సాహం ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు ఎవరైనా ఉంటే మరి వాళ్ళు అటువంటి వాళ్ళను మన జిల్లా స్థాయిలో కానీ, రంజీలో కానీ, మరి స్టేట్ లెవెల్లో కానీ పంపించడం కోసం ఇక్కడ నుంచి మనకు ఉన్నటువంటి
ఇక్కడ రాజకీయ ప్రతినిధులు కానివ్వండి, గ్రామ ప్రతినిధులు కానివ్వండి ప్రోత్సహించే దాంట్లో మా వంతుగా మేము తప్పకుండా సహకరిస్తాం. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ పండుగ రోజున పండుగ వాతావరణంలో మరి నిర్వహించినందుకు మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి విన్నర్స్కి శుభాకాంక్షలు, రన్నర్స్ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే రన్నర్ లేకపోతే విన్నర్కి వాల్యూ ఉండదు, విన్నర్ లేకపోతే రన్నర్ వాల్యూ ఉండదు. ఇద్దరు పోటీ పడితేనే ఒకటి గెలిస్తే గెలిచినట్టు, పోటీ ఇచ్చినట్టు. కాబట్టి ఇద్దరికి రెండు టీంలకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ ప్రధానంగా ఇది క్రికెట్ మీద ఇంత శ్రద్ధ చూస్తున్నారు గ్రామ ప్రజలు కూడా. అంటే మరి ఇక్కడి నుంచి ఈ గ్రామం పేరు నిలబడే విధంగా, పేరు ప్రతిష్టలు నిలబడే విధంగా ఇక్కడ యువతను కూడా ప్రోత్సహించి పై స్థాయికి, జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి పంపాలనే కాన్సెప్ట్ వాళ్ళకు ఉండబట్టి, ఆ ఆలోచన ఉండబట్టి వాళ్ళు క్రీడలు నిర్వహిస్తారు. ఇది చాలా సంతోషం, గర్వపడాల్సిన విషయం. చిల్లాపురంలో ఈనాడు ఈ స్థాయిలో ఈ క్రీడలు నడుస్తున్నాయంటే చాలా సంతోషించాలి. ఇక్కడ చాలా అనుభవజ్ఞులైన మరి వాళ్ళు కూడా ఉన్నారు ఈ గ్రామంలో. ఈ అనుభవజ్ఞులైన వాళ్ళంతా ఏకమై ఇంకా ఈ పెద్ద ఎత్తున ఈ క్రీడలు కూడా నిర్వహించే విధంగా ఇప్పుడు మేము ఆఖరి కొంత ఆట చూసినప్పుడు మరి పిల్లలు కూడా బాగా ఉత్సాహంగా ఆడుతున్న విషయం కూడా మేము గమనించాం. వాళ్ళకి ఇంకా ప్రోత్సాహాన్ని ఇస్తే రాటుదేలిన క్రీడాకారులు పెడతారు. ఎందుకంటే ఇది మన ఏదో మామూలుగా గ్రామాల స్థాయి నుంచి ఈనాడు క్రికెట్ మరి దేశవ్యాప్తంగా మరి ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఇది మన దేశ క్రికెట్ టీం కూడా ఎన్నో మరి పేరు ప్రశ్నలు తెచ్చుకున్న విషయం. చేసేటప్పుడు ఈసారి మరి స్పాన్సర్లు కూడా అందరూ కూడా మంచి మైదానాన్ని ఎన్నుకొని ఇంకా వాళ్ళల్లో ఉన్న పట్టుదలను ఇంకా పైకి తీసుకొచ్చేందుగా తోడ్పడాల్సిందిగా కూడా నేను సందర్భంగా కోరుతా ఉన్నా. వాళ్ళకి వెనుక ఉండి బ్యాక్ బోన్గా ఉండి నేనైనా చిట్టిబాబు గారైనా ఇంకా మా మండలంలో మా నియోజకవర్గంలో ఉన్న మరి నాయకులు కూడా ఎప్పుడు మీ వెన్నంటి ఉండి మీకు ప్రోత్సహించడానికి ముఖ్యంగా మేము తోడ్పడతామని చెప్పి కూడా సందర్భంగా మనం చేస్తాము. బాగుంది.